నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలిలో కానిస్టేబుల్ నిర్వాహకం ప్రేమించిన యువతిని మోసం చేసి మరో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడు. పోలీసుల అదుపులో 10 లక్షల విలువ చేసే గంధం చెట్లు తరలిస్తున్న దొంగలు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజేంద్ర నగర్ ఏసీపీ. ఎన్డీ తివారీ కుమారుడు మృతి కేసులో బయటపడ్డ కీలక ఆధారాలు. మృతుడు రోహిత్ తివారీ హత్యకు గురైనట్లు బయటపడ్డ ఆటాప్సీ రిపోర్ట్. సంగారెడ్డి నారాయణ్ ఖేడ్ మండలంలో దారుణ హత్య. ఒక వ్యక్తిని బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి నిప్పెట్టిన దుండగులు. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, యువతిని ప్రేమించి పెళ్లి పేరుతో మోసగించి గర్భవతిని చేసి మరో పెళ్లికి సిద్ధమైన ఓ కానిస్టేబుల్ భాగోతం ఇది. ఇక ప్రేమించిన వాడే తనతో పెళ్లికి నిరాకరిస్తుండటంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇక మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. నెల్లూరు 5వ నగర్ పోలీస్ స్టేషన్లో సాయి కిరణ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను అనుష అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటున్నానని సాయి కిరణ్ తనను నమ్మించి తనను గర్భవతి చేశాడని బాధిత యువతి తెలిపారు. పెళ్లి విషయంలో ముఖం చాటేస్తూ వచ్చిన సాయి కిరణ్ ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో బాధిత యువతికి అండగా నిలిచిన మహిళా సంఘాలు పోలీస్ శాఖలో పనిచేస్తున్న సాయి కిరణ్పై సత్వరమే చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు అనుష అండి. నేను ఎంసీఏ చేశాను, పూర్తి చేశాను. 2018లో కంప్లీట్ అయిపోయింది. సో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అబ్బాయి పేరు సాయి కిరణ్. అబ్బాయి నెల్లూరు 5th టౌన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు. అబ్బాయికి నాకు 3 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు అబ్బాయి నన్ను శారీరకంగా వాడుకొని నాకు ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కారణమయ్యాడు. అండ్ అలాగే 2 సార్లు అబోర్షన్ చేయించాడు టాబ్లెట్స్ వేసి. సో నేను అడిగితే వాళ్ళ మరదలతో పెళ్ళి అంటే మొదట్లోనే చెప్పాడు నాకు, తను వాళ్ళ మరదలతో పెళ్లి చేయాలనుకుంటున్నారని. నేను అడిగితే ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, నాకు నచ్చిన అమ్మాయితో ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు. ఈ నెల 26వ తేదీ అబ్బాయి పెళ్లి జరుగుతుంది. యాక్చువల్లీ ఈరోజు ఆ అమ్మాయి కంటే ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఈరోజు హైదరాబాద్లో. నిన్న సడన్గా అబ్బాయి పెళ్ళి ఆఫ్ చేసేసాను. సో ఇంకా చేసుకోని చెప్పాడు. సో నేను అప్పటికి చెప్పాను, సరే అయితే ఆ పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేసుకో అని చెప్పి, లేదంటే నేను ఏమైనా యాక్షన్ తీసుకుంటాను అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పాడు. ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు మా తల్లిదండ్రులు అబ్బాయి నన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారండి పెళ్ళికి. సో మా అమ్మ మా నాన్న విడిపోయినారు ప్రస్తుతానికి. మా నాన్నతో మాకైతే ఏ సంబంధం లేదు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా నాన్నతో నాకు 1 year రిలేషన్షిప్ కూడా లేదు. గంధం చెట్లలో దొంగలను అదుపులోకి తీసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే గంధం చెక్కలతో పాటు 2 కార్లను, చెట్లను నరికే పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ జోన్ పరిధిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 5 కేసులలో మొత్తం ఇప్పటి వరకు 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాజేంద్ర నగర్ ఏసీపీ తెలిపారు. ఇక సంగారెడ్డి జిల్లా కొండాపూర్కు చెందిన మొహమ్మద్ మొయిన్ ప్రధాన నిందితుడు. పరిసర ప్రాంతాల్లో ఉన్న గంధపు చెట్లను గుర్తించి చెట్ల ఫోటోలను తీసి గుర్తులు ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం 2 రోజుల తర్వాత రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికి ముక్కలుగా చేసి ఆటోలో తరలిస్తారు. ఇలా నరికిన గంధం చెట్లను చెవెళ్లలోని అష్రఫ్ అనే వ్యాపారికి విక్రయిస్తారు. గంధపు చెట్ల దొంగల పట్టు కోవడంలో ప్రతిభ కనపరిచిన రాజేంద్ర నగర్ డిఐ బృందానికి ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చే సైబరాబాద్ సిపి సిఫారసు చేయనున్నట్లు రాజేంద్ర నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తెలిపారు. जोश आ गया। हाँ क्या देखो तो जरा मैं क्या चलो
जरा फैन बंद करो संदीप। రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, వాలంతారి ఉన్నది, అలాగే హిమాయసాగర్ చెరుకు ఆనుకొని కొన్ని అడవి ప్రాంతాలు లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే శంషాబాద్ ఏరియాలో కూడా అడవి టైపు కొద్ది అడవి ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ గంధం చెక్కలకు సంబంధించి గంధం చెట్లు ఉన్నాయి చాలా ప్లేసుల్లో. బయట చూస్తే మనం ఈ చెట్లను ఐడెంటిఫై చేయలేము. అయితే ఈ గంధం చెట్లని కొట్టి దొంగతనం చేసి చెట్లను కొట్టి తీసుకెళ్ళి అమ్మే ఒక ముఠాని మా రాజేంద్ర నగర్ డివిజన్ డిఐ అశోక్ గారు, సిఐ సురేష్ గారు ఇద్దరు కలిపి ఆ టీంతో ఒక 15 మందిని ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. వీడు మోయిన్ అని గంగారం విలేజ్ ఉన్నది, కొండాపూర్ మండల్ సంగారెడ్డి దగ్గర. అక్కడ నివాసి. ఇతను 40 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి, మోయిన్కి. అతను టోటల్ కింగ్ పిన్ ఆ గ్రూప్కి. అందరూ ఆ ఊరిని పక్క వాళ్ళందరినీ పోగు చేసుకొని ముందు వచ్చి ఐడెంటిఫై చేసుకుంటారు చెట్లు ఎక్కడ ఉన్నాయో. అది చేసుకుని దాన్ని ఫోటోగ్రాఫ్ చేసుకుంటారు. దానికి వెళ్ళేప్పుడు దానికి ఒక మార్క్ పెట్టేస్తారు 2 రోజుల ముందు. నైట్లో మెల్లగా ఎవరు తెలియకుండా యూనివర్సిటీలో ఉన్న ఈ గంధం చెట్లు అలాగే వాలంతారి ఉన్నాయి, శంషాబాద్ ప్రాంతాల్లో ఉన్న చెట్లని సుమారు 4 సంవత్సరాల నుంచి అఫీసులు చేస్తున్నారు. అలాగే ఈ మధ్యలో యూనివర్సిటీలో ఒక 18 చెట్లు కొట్టేయడం జరిగింది. అది మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా ముందాక తీసుకెళ్తున్న ఒక ఆటోని ఐడెంటిఫై చేశారు మా క్రైమ్ టీము. ఆటోని ఐడెంటిఫై చేసి ఆటోని నిర్బంధించి ఆటో డ్రైవర్ని పట్టుకుంటే ఎవరైతే తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నారో వారు 4 ముందు అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మోయిన్ అని అతను సూత్రధారి. వీళ్ళని తీసుకెళ్ళి అఫెన్స్ చేయించే వ్యక్తిని. ఇతను ఇక్కడ చెట్లు కొట్టేసి క్లియర్గా దీని ఆటోలో తీసుకెళ్ళి చేవెలలో అష్రఫ్ అని ఒక అతను ఆయిల్ కంపెనీ ఉంచిన అతనికి అతను 200 రూపాయలకు కిలో కొంటారు వీళ్ళ దగ్గర. ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడి మృతి కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి. మృతుడు రోహిత్ తివారీ హత్యకు గురైనట్లు అటాప్సీ రిపోర్ట్లో బయటపడింది. దీంతో కేసును క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇదిలా ఉంటే రోహిత్ను ఎవరు బలంగా ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటారో అని రిపోర్ట్లో బయటపడింది. ఈ నెల 16న రోహిత్ అనుమానపద స్థితిలో ఢిల్లీలోని సాకేత్ మార్క్స్ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చేరగా అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రోహిత్ నివాసానికి వెళ్లి కీలక సాక్ష్యాలు సేకరించారు. రోహిత్ మృతికి ఎవరు దిండుతో ముఖాన్ని అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని కూడా తేల్చారు. దీంతో కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే రోహిత్ తల్లి మాత్రం తన కుమారుడిది సహజ మరణమేమోనని మీడియా ముందు తెలిపారు. అలాగే తనకు ఎవరిపైన అనుమానాలు లేవని కూడా తెలిపారు. కాగా సంఘటన చోటు చేసుకున్న రోజు రోహిత్ ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు అతని నివాసంలోని సర్వెంట్లు గుర్తించగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రోహిత్ మృతి చెందినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పరిధిలోని జూకల్ శివారులో గుర్తు తెలియని దుండగులు ఒక గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసిన సంఘటన నారాయణఖేడ్లో చోటు చేసుకుంది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక గల ఫారెస్ట్లో శుక్రవారం మలమూత్ర విసర్జనకు వెళ్లిన వ్యక్తులకు ముక్కుపూటలు అదిరేలా దుర్గంధం వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూడగా కుళ్ళిన స్థితిలో వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న నారాయణఖేడ్ సిఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లారు. ఘటన స్థలంలో వ్యక్తిని బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు కూడా గమనించారు. వెంటనే క్లూస్ టీంకు సమాచారం అందించారు. సుమారు 3 రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని, మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కుళ్ళిపోయి ఉందని కూడా, మృతుడి వయసు సుమారు 35 నుండి 40 ఏళ్ల వరకు కూడా ఉంటుందని పోలీసులు తెలిపారు. లెక్చరర్ అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న తల్లిదండ్రులను మాజీ జేడీ లక్ష్మీనారాయణ పరామర్శించారు. విశాఖ పారిశ్రామిక మల్కాపురం జ్యోత్స్న ఇంటికి వెళ్లి జ్యోత్స్న తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్యోత్స్న తల్లి మారుతి, తండ్రి దేవరాజు పోలీసులు తీరు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక లెక్చరర్ అంకుర్ జ్యోత్స్న స్నేహితుడు పవన్ను కఠినంగా శిక్షించాలని కూడా ఆయన కోరారు. దాంట్లో రాసినప్పుడు కూడా అది పిఎంలో తేలవలసి ఉంది అని చెప్తూ పిఎం అయిపోయింది, రిపోర్ట్ ఇచ్చారా? జరిగింది. ఆ కోణంలో చూస్తారు కానీ బ్యాక్ సైడ్ అంటే మన డిమాండ్ ఏంటంటే సార్ అది ఒకటే. ఏ కాలేజీ?
మనవాడు ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తాడు? అనే అమ్మాయి ఫస్ట్ ఇయర్ బీటెక్ బుల్లా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నది. అమ్మాయి ఇంతకుముందు అడ్మిషన్ కోసం ప్రిపరేషన్లో రిజెన్సీ అనే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ రిజొనెన్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆవిడ చదువుకొని ఆ తర్వాత ఈ కాలేజీలో జరిగింది. ఏ రూమ్లో అయితే అమ్మాయి అక్కడ మృతి చెందిందో ఆ రూమ్ వచ్చేసి ఆ రిజొనెన్స్కి చెందిన ఒక ఫ్యాకల్టీ రూమ్. అందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ పరిస్థితులు చూస్తుంటే స్వయంగా ఆత్మహత్య చేసుకోవడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి ఇది ఒక కుట్రలో భాగంగా అమ్మాయిని చంపేశారు అన్నది తల్లిదండ్రుల యొక్క డౌట్ కూడా. తర్వాత బాడీని పోస్ట్మార్టం కూడా పంపడం జరిగిందని విన్నాము. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. కాబట్టి అన్ని పరిస్థితులు గమనించి ఖచ్చితంగా ఇందులో ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఏ కుట్ర ద్వారా ఇదంతా జరిగిందో అది ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. అదేవిధంగా విమెన్ కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజ్కుమార్ గారు కూడా రావడం జరిగిందని విన్నాం. ఈ విషయాలన్నీ తీసుకొని సిపి గారి దగ్గర కూడా దాన్ని చేరవేస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి ఘోరాలు, ఇటువంటి నేరాలు జరగడం అది చాలా పెద్ద ఒక చదువు చెప్పిన మాస్టర్ రూమ్లోనే ఈ విధంగా జరుగుతుందంటే అది కూడా చాలా నిందనీయం. దీనిలో వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు విభాగాన్ని మేము ఖచ్చితంగా అడుగుతాం. ఇన్వెస్టిగేషన్ పేపర్స్ కూడా చూసి దానిలో ఎవరైతే ఇవన్నీ చేశారో తర్వాత క్లూస్ టీం కూడా రావడం జరిగింది. టెక్నికల్ అనాలిసిస్ కూడా జరుగుతుంది. వీటన్నిటినీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎవరైతే చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ విభాగాన్ని నేను ఖచ్చితంగా సిపి గారిని కోరుతాను. వరంగల్ జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతన్నలకు వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారు తమ పొలాల వద్దకు వెళ్లి పరామర్శించారు. తక్షణమే యుద్ధ ప్రతిపాదకను సంబంధించిన అధికారులతో చర్చించి పంట నష్టపోయిన రైతన్నలకు వెంటనే ప్రభుత్వం పరంగా నష్టపరిహారం అందేలా అధికారులకు సూచించారు. మన బతుకమ్మకుంట దగ్గర రైతులందరూ అక్కడనే వెయిట్ చేస్తాం సార్. మనకు అందరూ అక్కడనే ఉన్నారు. కుమ్మరిగూడెం విలేజ్ లో కంప్లీట్ మొత్తం చేయాలి. ఎవ్వరికి నష్టం కాకుండా ఎకరం ఉన్నా తీసుకునేటట్లేదా ఎన్నికల కూడా మీ భయమే నాకేమో ఇదే. మరి నేను ఇక్కడ నుండి మన లింగం మన ఉడతగూడెంలో తీసుకున్నాడు కదా అదే ఇది ఈ కోసినవి కూడా మా తడిచినవి చూపెట్టాలి మీరు. ఏవు గారికి కాబట్టి తొందర ఏవో గారు కొత్తపల్లి ఉన్నారు, మీ దగ్గర కూడా వచ్చిపోయారు కదా, డీటెయిల్ మొత్తం ఇవ్వాలి. 2 ఎకరాలు మీరు ఒక లిస్ట్ పెట్టి అలా మళ్ళీ ఎకరా 10 గుంటలు వరి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ జగన్నాథ స్వామి ఆలయం దగ్గర నక్కలపేట వీధిలో 2 పూరి ఇండ్లలో గ్యాస్ సిలిండర్స్ పేలి నిప్పులు చెలరేగాయి. 15 పూరి గుడిసెలు ఈ మంటల్లో దగ్ధమయ్యాయి. పనులకు వెళ్లిపోవడం, ఇళ్లల్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్చారు. ఇక ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇంకా బ్యాండ్ తమ్ముడు అయితే ఉదయగిరిలోని స్థానిక శివాలయంలో చైత్రమాస పౌర్ణమి శుభ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పార్వతీ పరమేశ్వరుల మూలా విరాట్ మూర్తులకు అభిషేకాది పూజ కృతువులను కూడా నిర్వహించారు. చాలా ఫోన్ ఇచ్చేసాను ఫస్ట్ వేస్తున్నాను పోయాడు మీరు అభిషేకం జరిగేటప్పుడు లోపల దర్శనం చేసుకుని నమస్కారం అభిషేకం జరుగుతుంది. మీకు ఎటువంటి అసౌకర్యాలు కనిపించదు. మీరు వచ్చినటువంటి పని సమర్థవంతంగా మీకు జరిగేటట్టుగా జరగడానికి కోసమే వచ్చాను. మీరు హడావిడి అవసరమే లేదు. దాని చేయవలసిన ఓపిక బట్టి ఉండడం మాత్రమే. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. EPPSC ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు, స్క్రీనింగ్ బేస్డ్ టెస్టులు, ఇక విశ్వవిద్యాలయంలో నిర్వహించే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పరీక్షలను కూడా తెలుగు భాష ప్రతిపాదికతను కూడా ప్రశ్నపత్రాలను ఏర్పాట్లు చేయాలని కూడా లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు. అనంతరం లక్ష్మీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆంగ్ల భాష ద్వారా పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని కూడా యార్లగడ్డ అన్నారు.
తెలుగు మీడియంలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు తెలుగు భాషలో ప్రశ్న పత్రాలను అందించాలని కూడా లక్ష్మీప్రసాద్ కోరారు. గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 1,600 ఉద్యోగాలని భర్తీ చేసిందని యార్లగడ్డ అన్నారు. తెలంగాణలో ఉన్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీలో మాత్రం చతికిల పడిందని కూడా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. మన తెలుగు పాఠశాలలు ఉన్నాయి. ఆ తెలుగు పాఠశాలలో పిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు చదువుకున్నారు. సడన్గా వాళ్ళ 10వ తరగతికి వచ్చేటప్పటికి తమిళంలో పరీక్షలు రాయమని చెప్పని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు జయలలిత గారు లెటర్ రాశారు. పల్లి రఘునాథ్ రెడ్డి గారిని పంపారు, ఆయన పట్టించుకోలే. అప్పుడు మళ్ళీ మేమంతా హోసూరు వెళ్ళి ధర్నాలు చేసి అక్కడ తెలుగు ఎమ్మెల్యే ఉంటే ఆయన పట్టుకుని అక్కడి నుంచి మెడ్రాస్ హైకోర్టుని కదిల్చి చివరికి ఆ మెడ్రాస్ హైకోర్టుని జడ్జిమెంట్ తెచ్చాం. అట్లాంటి కష్టం అక్కడ పడితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నడిపేటువంటి ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఎడతావు సబ్జెక్ట్ అని చెప్పని అడుగుతున్నారు వాళ్ళు. అందులో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థులు వాళ్ళు అప్పుడు ప్రవేశ పరీక్ష సోషల్ స్టడీస్లో ఇంగ్లీష్లో రాయాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు ఆ పోటీకి తట్టుకోలేరు. అందుచేత ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏపీపీఎస్సీ అధికారులను కూడా కోరేది ఏంటంటే అయ్యా ప్రత్యామ్నాయంగా తెలుగు ప్రశ్న పత్రాలు కూడా మీరు వాళ్ళకి ఇవ్వండి. మీరు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగును చంపేటువంటి పని చేయొద్దు అని చెప్పి చెప్తాం. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి మనం పరిపాలించిన ప్రభుత్వం తెలుగుని ఎటు చంపేసింది. ఇప్పుడు ఈ ఉద్యోగాలన్నీ కూడా మన విద్యార్థులు రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, ఆర్ఆర్బి వాళ్ళు, అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తుంటే మన తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్లో ప్రశ్నపత్రం ఇచ్చి మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే తక్షణం చర్య తీసుకుని తెలుగులో కూడా ప్రత్యామ్నాయంగా పరీక్ష రాయడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఇవన్నీ ఒక విధంగా ఉంటే మన తెలంగాణ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 4 వరకు 40,000 ఉద్యోగాలు ఇచ్చారండి. 20,000 టీచర్ల పోస్టులు ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను కేవలం 1,600 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళు 14,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వారు 4,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి యాక్టివ్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు. లేకపోగా ఇటువంటి అవకతవక పనులు చేసి ఇంగ్లీష్లోనే పరీక్షలు రాయాలని చెప్పని ఆ సోషల్ స్టడీస్ పేపరు పిల్లలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అందరూ మేల్కొని మనందరం కూడా మీద పోరాటం చేసి మన పిల్లలకు తెలుగులో కూడా పరీక్ష రాసేటువంటి ప్రత్యామ్నాయం కల్పించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. ఏపీపీఎస్సీ సరిగ్గా పనిచేయలేకపోవడం, సమర్థవంతంగా పనిచేయలేక కారణం చేత మనం ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మన పొరుగునున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం 40,000, 17,000 ఉద్యోగాలు ఇస్తే మనమేమో 1,700 ఉద్యోగాలు, 3,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. ప్రశాంతమైన విశాఖలో ఈవెంట్ల పేరుతో టీడీపీ నేతలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విష సంస్కృతికి బీజం వేస్తున్నారని కూడా వైసీపీ అధికార ప్రతినిధి ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు కాసులకు కకృతిపడి యువతను పెడదారి పట్టిస్తున్నారని కూడా ఆయన అన్నారు. ఎన్నిక ముగిసిన మరుసటి రోజునే రేవ్ పార్టీకి తెరతీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ డ్రగ్స్ సంస్కృతి వ్యాప్తి చెందడం వెనుక 2 టీడీపీ మంత్రుల, ఎమ్మెల్యేల హస్తం ఉందన్నారు. టీడీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్ చెందిన విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆయన కుమారుడు ఆధ్వర్యంలో రేవ్ పార్టీని నిర్వహించారన్నారు. విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేట్ లిమిటెడ్కు అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేశారన్నారు. దీని వెనుక టీడీపీ మంత్రి హస్తం ఉందన్నారు. ఎన్నిక ముందు నుంచే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కొయ్య అన్నారు. చెప్తాను కదా మీకు, చంద్రబాబు నాయుడు గారికి, కేఏ పాల్కి ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒకసారి విశాఖపట్నంలో ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. మేము ఇప్పటికైనా సరే నోరు అది చంద్రబాబు నాయుడు తాలూకు దుష్ట పరిపాలనలో విశాఖ నగర వాతావరణాన్ని, విశాఖపట్నానికి ఉన్నటువంటి పేరుని, బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టే విధంగా ఇంత ఘోరమైన రేవు పార్టీ జరిగితే అన్ని పత్రికలు, అన్ని టీవీలు ఘోషిస్తే ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ దాని మీద స్పందించలేదు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గడిచిన 3 నెలలుగా చూసాం డేటా చౌర్యం. ప్రజల తాలూకా ఆస్తులు దోచేయడానికి ఒక డేటా చోరీ చేసి ప్రజల్ని
ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలనలో ప్రత్యక్షంగా 6 లక్షల కోట్ల పైగా దోచుకున్నటువంటి ఒక దొంగల ప్రభుత్వం, పరోక్షంగా రాష్ట్ర ప్రజల తాలూకు ఆస్తులన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి డేటా చోరీ చేయడం ద్వారా భయభ్రాంతులు చేసే విధంగా ఇవాళ ప్రజల తాలూకు ఆస్తులు రక్షణ లేకుండా చేసినటువంటి దుర్మార్గుల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనే సంగతి బయటపడుతున్న తరుణంలో ఒక విష సంస్కృతి కూడా విశాఖపట్నంలో ఈవేళ ఇంత ఘోరమైనటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కాశీ అనే ఒక నాయకుడి తాలూకా కుమారుడికి లీజ్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి రోడ్డు అక్రమంగా నిర్మాణం చేయడమే కాకుండా కారు చౌకగా లీజుకి ఇచ్చి అక్రమంగా డబ్బు దోచుకోవడానికి ఏ విధమైన ప్రణాళిక రూపొందించారో ఇవాళ స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందింది, భయపడేది. గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి సభల్లోనూ సమావేశాల్లోనూ అనేక సార్లు రిప్రజెంట్ చేయడం ద్వారా విశాఖపట్నం వాతావరణం ఒక పక్క పరిశ్రమల ద్వారా కాలుష్యం మింగేస్తే ఈవేళ విశాఖపట్నం ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఈ రకమైనటువంటి ఈ రేవు పార్టీల ద్వారా, గంజాయి అక్రమ రవాణా ద్వారా, ఈ డ్రగ్స్ యూనివర్సిటీల్లోనూ డ్రగ్స్ దొరికినప్పుడు, గీతముఖ యూనివర్సిటీ డ్రగ్స్ దొరికినప్పుడు కూడా మేము ఆందోళన చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా సరైన రీతిలో హోంశాఖ కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడూ స్పందించలేదు. దాదాపు 5 సంవత్సరాల కాలంలో దాదాపు 250 సార్లు విశాఖపట్నం పర్యటన చేశారు ముఖ్యమంత్రి గారు. ఆయన పర్యటనలో భాగంగా ఎవరైనా లబ్ధి పొందారంటే నవ్వాటల అధినేత ప్రభుకిషోర్ లబ్ధి పొంది ఇక్కడ ఉన్నటువంటి ఎంతైతే హోటల్ ఉందో అంత హోటళ్ళు మళ్ళీ విజయవాడలో కట్టుకోవడానికి పెద్ద ఎత్తున ఆయనకి ప్రభుత్వ పరంగా డబ్బులు దోచిపెట్టారు తప్ప విశాఖ నగరానికి ఒక్క ఎర్ర యాగాన్ని కూడా ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర హయాంలో విశాఖపట్నం మహానగరం పారిశ్రామిక అభివృద్ధి చెందడమే కాకుండా ఒక పక్క ఐటీ రంగం, మరో పక్క టూరిజం రంగం, మరో పక్క హెల్త్ సిటీగా, మరొకసారి ఎడ్యుకేషన్ హబ్గా విశాఖపట్నం తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర దక్కితే ఈవేళ ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గమైన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది లోకేష్ అని చెప్పక తప్పదు. విశాఖపట్నం ఎస్సీజెడ్లో ఐటీ ఎస్సీజెడ్లో అన్నింటినీ కూడా అమ్ముకోవడానికి, తన కులస్తులకి అమ్ముకోవడానికి, కారుచౌక స్థలాలు కట్టిపెట్టడానికి ఉపయోగించి దాదాపు ఒక్కొక్క ఎకరానికి 100 పైచలకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా పక్కకు పెట్టి నిబంధన తొంగులో తొక్కి ఈవేళ ఐటీ కంపెనీలకు నిర్వీర్యం చేసినటువంటి దౌర్భాగ్య పరిపాలన అందించింది చంద్రబాబు ప్రభుత్వం. హెల్త్ సిటీగా పేరొందినటువంటి ఈ విశాఖ మహానగరానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రాజశేఖర్ గారు తీసుకుని హెల్త్ రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తే ఇవాళ దాన్ని కూడా తూట్లు పొడిచే విధంగా, ఇవాళ హాస్పిటల్ని కూడా దివాలా కౌరు తీసే విధంగా, అప్రూవ్లో కూలిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారం చేసిన పరిస్థితి మనం చూసాం. అందుకే ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125 నుంచి 130 స్థానాలు గెలవబోతుందనే సంకేతాలు ఈవేళ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరించబోతున్న సంగతి మనకు అందరూ చూస్తున్నాం. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో 9 ఏళ్ళు బలమైన ప్రతిపక్ష నేతగా అటు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఇటు చంద్రబాబుని, ఢిల్లీలో నరేంద్ర మోడీని కూడా గడగడలాడుతున్నటువంటి ఏకైక వ్యక్తిగా ఇవాళ ప్రసిద్ధికి ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి పోరాడేటువంటి భారతదేశంలో ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, నిన్న కాక మొన్న ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీతో జేడీ లక్ష్మీనారాయణ ముగ్గురు కూడా కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా 16 నెలలు ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎటువంటి బెదురు లేకుండా, అదురు లేకుండా ధైర్యంగా ఎదుర్కొని న్యాయస్థానాలకి నేను నిజాయితీగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు ధైర్యంతో కడిగిన ముత్యం. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా కావలిలో కానిస్టేబుల్ నిర్వాహకం, ప్రేమించిన యువతిని మోసం చేసి మరో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడు. పోలీసుల అదుపులో 10 లక్షల విలువ చేసే గంధం చెట్లు తరలిస్తున్న దొంగలు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజేంద్ర నగర్ ఏసీపీ. ఎన్డీ తివారీ కుమారుడు మృతి కేసులో బయటపడ్డ కీలక ఆధారాలు,
మృతుడు రోహిత్ తివారీ హత్యకు గురైనట్లు బయటపడ్డ ఆటాప్సీ రిపోర్ట్. సంగారెడ్డి నారాయణఖేడ్ మండలంలో దారుణ హత్య. ఒక వ్యక్తిని బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి నిప్పెట్టిన దుండగులు.